హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శ్రీకర్ అవనిని కలవడానికి ఇంటికి వస్తాడు. ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఎవరికీ కనిపించకుండా బయటికి వచ్చేసింది. అది చూసిన శ్రీకర్ మాత్రం వదిన ఇంట్లో ఏమైనా ఆస్తి పంపకాల విషయాలు జరిగాయా అని అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, నీకు ఆ విషయం ఎలా తెలిసింది శ్రీకర్ అని అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న శ్రీకర్ మాత్రం, మా మామయ్యకి ఎలా తెలిసిందో ఏమో నాకు తెలియదు, కానీ నన్ను అక్కడ నిలదీస్తున్నాడు అని అంటాడు. ఆ మాటలు వినగానే అక్కడున్న అవని మాత్రం, అవునా, ఈ ఇంట్లో ఉన్న విషయాలు ఆ ఇంటికి ఎలా తెలుస్తున్నాయి? అయినా ఆ ఎంగేజ్మెంట్ రోజు కూడా నేను అత్తయ్య వస్తే ఆ ఇంటికి ఎవరు చెప్పారో ఏమో నాకు తెలియదు, కానీ ఎలాగో మామయ్యకు తెలిసిందో అక్కడికి వచ్చేసారు. అలా ఎవరు చెప్తున్నారో ఏంటో నాకు అర్థం కావటం లేదు శ్రీకర్ అని అంటుంది. ఈ విషయాలు ఎవరైనా తెలిసిన వాళ్ళే మాత్రం నేను చెంప పగలగొడతాయి, మరి వాళ్ళకు బుద్ధి చెప్తాను అని అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న పల్లవి మాత్రం, ఏంటి ఈ విషయం తెలిసిపోయిందా ఏంటి అని చాటుగా వింటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అవని మాత్రం, ఈ విషయాలన్నీ ఎవరు చేరదీస్తున్నారో నాకు అర్థం కావటం లేదు, ఎలాగైనా వాళ్ళని కనిపెట్టి వాళ్ళని గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న శ్రీకర్ మాత్రం, వదిన నీకు ఇంకో విషయం చెప్పాలి అని చెప్తూ ఉంటాడు. సైడ్కి చూస్తూ మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి పల్లవి ఈ మాటలన్నీ ఎందుకు వింటుంది అని అనుకుంటా తన వైపుకు చూస్తూ ఉండిపోతాడు. ఇంతలో అక్కడున్న శ్రీకర్ ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోవడంతో అవన్నీ శ్రీకర్ని చూసి, ఏంటి శ్రీకర్ అటువైపుకు చూస్తున్నావు అని అనుకొని అక్కడున్న అవనిని చూస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న పల్లవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది.